అనపర్తిలో ఒకవైపున భారతీయ జనతా పార్టీ పోటీ చెయ్యట్లేదు అని ఎవరైనా ధృవీకరించారా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ధృవీకరించలేదు. సీట్ ఎప్పుడో అనౌన్స్ చేసేసింది అధినాయకత్వం. అక్కడ అనపర్తిని వదులుకుని దానికి బదులుగా ఇంకో సీటు తీసుకోవాలన్నటువంటిది ఒక చర్చలు నడిచినాయి మొన్న. ఈ ప్రతిపాదన అధినాయకత్వానికి పంపిస్తే ఇంతవరకు తేల్చలేదు. ఈలోపు మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి. ఇంకో పక్కన ఇది నడుస్తున్నాయి. ఏది గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల నామినేషన్లు కూడా జరుగుతున్నాయి. మిగతా అందరికీ బీఫారాలు ఇచ్చారు. ఒక అనపర్తి క్యాండిడేట్కి బీఫారాలు ఇవ్వలేదు. ఆ అనపర్తి క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఇది అంటే పురంధేశ్వరి అయితే ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నారు, అనపర్తి క్యాండిడేట్ తీసేస్తారు అనడానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే ఇది. తాజాగా ఆమె ప్రచార రథానికి ఉన్నటువంటి ఫోటోలలో అనపర్తికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి నల్లమిల్లి ఫోటోనే పెట్టారు. అంటే ఆవిడ ప్రిపేర్డ్గానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రిపేర్డ్గా లేదు, రాష్ట్రంలోని ఇతర నాయకులు ప్రిపేర్డ్గా లేరు. బట్ పురంధేశ్వరి మాత్రం ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఎవరైతే 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లలో అనపర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ది మాత్రం లేదు. అంటే అనపర్తిలో తెలుగుదేశం క్యాండిడేటే తమ క్యాండిడేట్ అని ఆవిడ డిసైడ్ అయిపోయారు. ఇదే స్పెషల్ అనమాట.